స్టార్టింగ్ రవివర్మ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ సినిమా హిట్ అనేది ఒకటి ఉంది. చాలా మంది అంటారు ఈ మాట. ఏంటి ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నాడు వీడు అని అనాలంటే శంబాలాలో కొన్ని ఫైట్స్ ఉంటాయి. ఒక్కోసారి ఫైట్ అవసరం అయింది అనుకోండి, పెట్టామా ఓకే డన్, చేసామా డన్. పుష్పలో ఎప్పుడెప్పుడు తను వస్తాడా అన్నట్టుంది ఆ డాన్స్. రియల్ లైఫ్ లో అయితే అసలు క్రూరమైన భర్త మీరు. రియల్ లైఫ్ లో ఆల్మోస్ట్ రియల్ అన్నట్టు అంటాను. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు రవివర్మ గారు? రియల్ లైఫ్ లో కూడా టార్చరే. కళ్యాణ్ గారు, ఆయన్ని ఇష్టపడిన వ్యక్తులు అంటే ఎవరు ఉండరు. కలిసి పనిచేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఒక లక్కీ పర్సన్. డిప్యూటీ సీఎం నౌ. ది పొలిటికల్ ప్రెసెన్స్ కి ఎప్పుడైతే కంప్లీట్లీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయటం ఆ పాయింట్, కుతకుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. రీసెంట్ గా పెట్స్ చుట్టూ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి సార్ దాని మీద? ఎంత దరిద్రమైన సీన్లు కనపడతాయంటే, హైవేలో వెళ్తా ఉంటే మనం వెళ్తా ఉంటాం, అటు సైడ్ తిరిగి ఉంటాడండి. సారీ ఫర్ మై లాంగ్వేజ్. సిగ్గుందా ఇటు సైడ్ తిరిగి పోసుకో అంటే కనీసం నీకు ఆ మాత్రం. పాటలు కూడా బాగా పాడతారు కదా రవి గారు, ఒక పాట పాడొచ్చు కదా మా కోసం. గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు పాట ఉంటుంది. వయసు 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 వరసగున్నది వాటం, తెలుసు 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 తమరి ఠక్కరి వేషం. వయసు 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 వరసగున్నది వాటం. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు ఒక హ్యాండ్సమ్ గెస్ట్ ఉన్నారు. చాలా మందికి ఆయన చూస్తే భయం వేసిద్ది, కానీ దగ్గరగా ఆయన్ని చూస్తే మాత్రం ఏంటి ఇంత జోగియల్గా ఉంటారా అని అర్థమవుద్ది. ప్రెజెంటింగ్ యూ ద రవి వర్మ. సార్, రియల్ రవి వర్మ ఏంటి, ఆ ట్యాగ్ లైన్ ఏంటి? అదే వెరీ ఇంట్రెస్టింగ్. అది ద రియల్ రవి వర్మ అనేది నేను యాక్చువల్లీ ఇంకోళ్ళు ఎవరో ద రియల్ సంథింగ్ అని పెట్టారు. అటు నుంచి నాకు కూడా ఐ థింక్ ఐ వాంటెడ్ టు గో హెడ్. సో అంతే, ఐ మీన్ ద ఇన్సైడ్ ఆఫ్ మీ, ద ఇన్సైడ్ ఆఫ్ రవి వర్మ మోర్ లైక్. అంటే రవి వర్మ నేమ్ వాజ్ ఆల్వేస్ వెరీ ఇన్స్పిరేషనల్ టు మీ టు బికమ్ అన్ యాక్టర్ ఆల్సో. అంటే యాక్టర్ నుంచి పేరు కాదు, పేరు నుంచి యాక్టర్ కొద్దిగా అయినట్టు కూడా ఉంది నాది. బికాజ్ నాకు 5th క్లాస్లో ఆ టైంలో టీచర్ ఒకసారి నీ పేరేంటి అంటే రవి వర్మ అని చెప్పినప్పుడు, నీకు తెలుసా రవి వర్మ అంటే పెద్ద ఆర్టిస్ట్ అని. నాకు తెలియదు, నిజంగానే తెలియదు అప్పుడు. సో గొప్ప పెయింటరు, మన యూనో దేవుడి బొమ్మలు కూడా ఆయన వేశారు, అది ఇది అని చెప్పినప్పుడు ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఫర్ పెయింటింగ్. అంటే అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ఏదో మంచి పేరు పెట్టారు మా ఇంట్లో టైప్ లో, మనం కూడా ఒకసారి చేద్దాం అని చెప్పి చేశాను యాక్చువల్లీ. అండ్ ఐ వాజ్ ఓకే, ఐ వాజ్ నాట్ బ్యాడ్. కొంత ఇమాజినేషన్ ఉంది, పర్లా, నాట్ బ్యాడ్. నేర్చుకున్నారా అంటే స్కూల్లో ఉంటదిగా, క్లాస్ లో మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ క్లాస్ మినిమల్ థింగ్స్. సో ఐ వాజ్ ఓకే. బట్ ది ఆర్టిస్ట్ అనేది ఒకటి మైండ్ లో కైండ్ ఆఫ్ స్టార్ట్ అయింది అనమాట. సో అందుకని మోర్ లైక్ రవి వర్మ నేమ్, ఆ పేరుకు ఎక్కడో ఆర్ట్ తోటి సంబంధం ఉంది, లేకపోతే నటనతోటి కానీ అదర్ క్రాఫ్ట్స్ కూడా, పెయింటింగ్ కానీ, లేదా ఇంకా ఓవరాల్ గా ఆర్ట్ తోటి సంబంధం ఉందనే ఒక చిన్న సంబంధం ఉందనే ఒక చిన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండింది. ఐ థింక్ దట్స్ వై ఐ కెప్ట్ మై నేమ్. అండ్ దెన్ అందుకే వెన్నెలా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది వెన్నెల రవి అని పెట్టారు, నేను తర్వాత రాఖీ రవి అని పెట్టారు. అంటే ఎక్కడో ఐ డి నాట్ వాంట్ టు అసోసియేట్ మై సెల్ఫ్ విత్ వన్ సింగిల్ క్యారెక్టర్ బేసికలీ. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఐ డిడ్ నాట్ వాంట్ అసోసియేట్ మై సెల్ఫ్ విత్ ఎనీ నెగిటివ్ క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్స్ తోటి ఏమైపోతుందంటే రెఫరెన్స్ ఎప్పుడు ఆ క్యారెక్టర్కి వెళ్తుంది. అది సో ఆల్వేస్ లైక్ నా మైండ్ లో రెఫరెన్స్ కూడా దానికే వెళ్తుంది. ఇప్పుడు వెన్నెల్ కిషోర్ ఉంది ఎగ్జాంపుల్. ఐ లవ్ దట్ నేమ్. ఎందుకంటే
వెన్నెల అనేది ఒక మంచి సినిమా గురించి కాదు, యూనో అదొక వెన్నెల మంచి నేమ్, ఆ కామ్నెస్ కామ్నెస్, రైట్, ప్రశాంతంగా ఉండేది కదా అవును. వెన్నెల అంటే, అందంగా ఉండేది కదా Mm. వెన్నెల. వెన్నెల కిషోర్, అందులోని తన రోల్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, అవును. అమేజింగ్ కామెడీ, లైఫ్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. సో క్లాసిక్ కామెడీ అసలు వెన్నెల అంటేనే. సో వెన్నెల అండ్ వెన్నెల కిషోర్ అలా ఉంటే ఇట్స్ రివర్బరేటింగ్, ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్. ఐ బట్ కెనాట్ ఎందుకు యాక్సెప్ట్. వెన్నెల రవికి స్టిక్ అవ్వలేకపోయారు? నేను అవ్వలేదు, అదే చెప్తున్నాను కదా ఇప్పుడు, Mm. అది పాజిటివ్. ఈ వెన్నెల రవి అంటే వెన్నెలలో రవి, సయ్యద్ అనే రోలు సూపర్ నెగటివ్ రోలు. ఆ నెగటివ్ రోల్ కి మళ్ళీ బోల్డ్ అని థాట్స్, దానికి అంటే భయం వేసిన లేడీస్, అవును, మా అమ్మేమో ఎందుకు చేసారా ఇది అనే టైప్ లో, అంటే భయపడ్డారా starting లో. లేడీస్ అప్పుడు ఆ, రియల్ అంటే టైమ్ లో చూసినప్పుడు? ఈ భయపడటం కాదు, దానికి భయపడటం కాదు, రాఖీకి బాగా భయపడ్డారు, అవును. వెన్నెలకి అసహించుకున్నారు. Mm. సో ఇలాంటి ఆ ట్యాగ్ నాకు ఎందుకు అని నేను Mm. పర్టికులర్గా అదొకటి. ఓవరాల్ గానీ నేను క్యారెక్టర్స్ కి, ఒక్క క్యారెక్టర్ కి ఇలా అసోసియేట్ అయిపోవాలని నేను అనుకోను. Mm. బట్ పాజిటివ్ ఉండి, కామిక్ ఉండి, హ్యాపీనెస్ ఇస్తే దానికి పర్లేదు, అసోసియేట్ అవ్వడం తప్పలేదు. ఓకే, ఆ So, నెగటివ్ అనేది నచ్చదు ఆ రవి గారికి నెగిటివ్ అసలు. అంటే నెగిటివ్ అనేది ఒక యాక్టర్స్ అమేజింగ్ ప్లేస్. Mm. పిచ్చి నెగిటివ్ అంటే ఒక మంచోడికి బౌండరీస్ ఉంటాయి, Mm. ఆ చెడ్డోడికి బౌండరీస్ లో అసలు ఉంటేనే ఉండవు. మంచితనం ఉంటుంది అవును, ఒక్కోసారి. అవును. ఓకే, చెడ్డోడికి బౌండరీస్ ఏమున్నాయి? ఉండవు. అలాని చెడే కాదని నేను అను, కానీ దెర్ ఇస్ నో స్టాపింగ్ అనమాట. ఎంత వర్క్ చేసినా స్కోప్ ఉంటుంది ఆ ఇష్టం, negative లో. నువ్వు ఇష్టం వచ్చిన ఎంత చెడు చూపించుకో అనే టైప్ లో ఉంటుంది. అందుకే రాముడు వచ్చాడు. సో అందుకే రాముడు, దట్స్ గుడ్ యాక్చువల్లీ, దట్స్ ఎ గుడ్ వన్. సో ఓవరాల్ గా ఐ థింక్ ద రియల్ రవివర్మ కేమ్ ఫ్రమ్ హూ ఇస్ మీ, అంటే నేనేంటి అనే దాన్ని చూసింది. రవి వర్మకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఒక సాంగ్ అందరు పాడుకుంటారు కదా, రవి వర్మకే అందని. Yeah. బట్ మీకు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి ఆ ట్యాగ్ లైన్ సరిపోతుందేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయిలు నేర్పిస్తావు, ఇవన్నీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, వైఫ్ నేర్పించడము ఇవన్నీ. లేదు, నేను చేసిన 4 బట్ కానీ దాంట్లో దాని ఫేమస్ ఇంపాక్ట్ అదే అన్న. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి సినిమా చేసేవాళ్ళు కూడా ప్రాబ్లం అయ్యేది, మేకర్స్ కూడా. వాళ్ళు కూడా ఏంటంటే ఆ సిస్టంలో మనం ఈ స్టోరీ చేస్తున్నామంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఓకే ఆల్రెడీ తను చేశాడు కాబట్టి తను ఇక్కడ వాడొచ్చు అనేది ఉంటుంది. దాట్ వే ఐ ఫీల్ వెరీ లిమిటెడ్ యాక్చువల్లీ. అవును, అంటే ఒక క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసినప్పుడు చాలా వరకు కూడా ఆ క్యారెక్టర్స్ కి అప్రోచ్ అవడానికి రీచ్ అవుతారు కదా. అదే అంటున్నా, నేను అనేది ఏంటంటే అవి చేసిన 4 బట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వాట్ వీ వెంట్, ఓకే, అది అలా ఉండిపోయింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఆ ఉండిపోయిన దానికి మేకర్స్ కూడా, ఆడియన్స్ కూడా ఫస్ట్ అమ్మో అనే ఒకటి ఉంటుంది, దాని నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్లీ, సీరియస్లీ. అండ్ మేకర్స్, నాకు ప్రాబ్లం ఏంటంటే ఆడియన్స్ తోటి నాకు ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడో దుక్కున మేకర్స్ ఆల్సో షుడ్ గివ్ అస్ దట్ స్కోప్. వాళ్ళు కొద్దిగా ఏంటంటే సరే తిని ఇక్కడ వాడేద్దాం అనుకోకుండా, అరే తిని బాగా చేస్తాడు కదా, తిని ఇంకోటి వేరేదేదో ఇద్దాం అనే టైప్ ఉంటే ఏమవుతుందంటే యూ స్పాన్ ఆఫ్ దట్ హ్యాపెండ్, ఈవెన్చువలీ హ్యాపెండ్. దానికి చాలా టైం పట్టింది. కానీ ఈ మధ్యన వచ్చే రోల్స్ అన్ని కూడా అలా మిమ్మల్ని కొత్తగా రవి గారిని చూడడానికి ఒక స్కోప్ దొరుకుతుంది. బ్లైండ్ స్పాట్ కావచ్చు, హత్య కావచ్చు. అమ్మో, హత్య అయితే అసలు వేరే లెవెల్ అసలు. అది హత్య వాజ్ అమేజింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు శ్రీవిద్య బేసికలీ. హత్యలో తను నన్ను ఆ క్యారెక్టర్ లో ఊహించుకుంది అనేది, అది ఫుల్ గడ్డం అది ఇది ఎక్స్పెక్ట్ చేయాల. నిజంగానే మిమ్మల్ని అంటే ఫుల్ హెయిర్ తో కొంచెం ఆ రా లుక్ అయినా గానీ కనిపిస్తుంది, బట్ అంత ఏజ్డ్ లుక్ లో ఎలా ఊహించుకోగలిగిందా అని సినిమా చూసిన తర్వాత అర్థమైంది. డిట్టో దించేశారు. మీరెంత హోంవర్క్ చేశారు ఆ క్యారెక్టర్ కోసం? హోంవర్క్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరకలా, బికాస్ ఆయన గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు బేసిక్ గా. బయట జస్ట్ విజువల్ ఇన్ఫర్మేషన్ లేదు బేసికలీ. కానీ అందుకని ఏంటంటే ఆయన కొన్ని ఫొటోస్ మీకు ఒక్కోసారి, ఇప్పుడు ఆయన కల్జోడు పెట్టుకుని యంగ్ గా ఉన్నప్పుడు సూపర్ షార్ప్ ఉండే మనిషి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు సూపర్ షార్ప్. 2-3 ఫొటోసే ఉన్నాయి. ఐ థాట్ ఓకే, ఆ మైండ్ సెట్ అర్థం అవుతుంది కదా ఒక్కోసారి. సో అలా ఏదో చిన్న చిన్న ఇమాజినేషన్స్ మేము పెట్టుకోవడం. అంటే సాధారణంగా పొలిటీషియన్స్ అంటే మనం రెగ్యులర్ గా చూసే వాళ్ళు కొంతమంది అయితే ఇలా తక్కువగా కనిపించే పొలిటీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు కదా. అవును, దాని నుంచి ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకొని ఆ మ్యాన్ చేయడం ఇట్ వాస్ టఫ్. ఎందుకు అంటే అన్సర్టనిటీ కదా. అది నాకు ఎవరైనా తెలుసుంటే బాగుండు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే ఎవరైనా నేను ఆయన గురించి అడగగలిగి చూసుకునే తెలుసుంటే బాగుండు అనే ఇది వచ్చింది, కానీ కుదరలేదు. గోదావరి అబ్బాయిలో రాయలసీమ ఫ్లేవర్ యాడ్ చేశారు. అసలు అదే లేదు, రాయలసీమలో రాయలసీమ యాడ్ చేశారు, గోదావరి అబ్బాయి ఏం కాదు అక్కడ. గోదావరి అంటేనే ఒక టైప్ ఆఫ్ ఎట్టకారము,
ఆ అదే అన్న. హ్యూమర్ అనేది ఉంటది, అది కూడా స్క్రీన్ మీద చాలా మంది యూజ్ చేసుకుంటారు. రవివర్మలో ఆ హ్యూమర్ ని ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు? అసలు డ్రైవర్లో హ్యూమర్నే యూజ్ చేసుకోలేదు, ఇంకా ఇంకా ఆ హ్యూమర్ ఏంటి? సో Okay. అదే అంటున్నా, నాకు ఐ థింక్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ ఐ థింక్ లిమిటేషన్ అక్కడే డెవలప్ అయిపోతుంది. సో బోర్ కొట్టేసింది ఆ క్యారెక్టర్స్ చేసి చేసి. అదే అన్న, మీరు అని చేశాను నేను అనుకుంటున్నారు, నేను అన్ని చేశాను అనుకుంటున్నారు మీరు, నేను చేయలేదని. దాదాపుగా 150 సినిమాలు పైగా చేశారు 180 మీరు. సినిమాలు చేశాను, ఆ క్యారెక్టర్ మాత్రం 5-6 చేశాను అంతే. అవే హైలైట్ అయినాయి. అవి హైలైట్ కాలేదు అంటే, అవి టైం టు టైం. వెనెలా 2005, 2006 రాఖీ, దాని తర్వాత లిటరలీ 2015 అసుర, ఓకే, 2016 క్షణం, మళ్ళీ బొమ్మరిల్లు ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అందరికి గుర్తుండిపోతుంది. మీ అవును. friend నేను character. అలా కాదు, నేను అనేది ఈ రా క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ అంటుంటేను చెప్పేది, అంటే ఇలాగా నెగిటివ్ అనేది నెగిటివ్ టింజ్. ఐ విల్ నాట్ సే ఫుల్, జస్ట్ ఒక స్లైట్ జయము నిశ్చయంరా నెగిటివ్ టింజ్ ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ లైక్ అ క్రూడ్ ఏం కాదు. క్రూయల్టీ ఉండదు. మళ్ళీనేమో 1 or 2 ఆ తర్వాత ఏది ఇప్పుడు శంబాలాలో కూడా నెగిటివ్ కాదు, బేసికలీ 9 hours నెగిటివ్ ఉన్నట్టు ఉంటుంది, కానీ అది కూడా కంప్లీట్లీ కాదు, అంతే. రీసెంట్లీ చేసిన రాముడు క్యారెక్టర్ కి ఫుల్ అప్లాజెస్ వస్తాయి. అవును అవును అది ధర్మేంద్ర రెడ్డి క్యారెక్టర్ తర్వాత మళ్ళీ రాముడు క్యారెక్టర్ లో Yeah, ఇంకొక గట్టిగా, రవివర్మని చూసాము. అవును. సో అసలు స్టార్టింగ్ రవివర్మ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ సినిమా హిట్ అనేది ఒకటి ఉంది. చాలా మంది అంటారు ఈ మాట. అవునా, కొద్దిగా అలా ఎంట్రీ సీన్ మీద పడిందంటే ఆ సినిమా హిట్ అవుతుంది. అవునా, రియలైజ్ కాలేదే. బ్లైండ్ స్పాట్ కూడా రీచ్ అయింది కదా. అవును, బ్లైండ్ స్పాట్ బాగా రీచ్ అయింది. ఎంట్రీ సీన్ మీదే కదా. కరెక్ట్. నెక్స్ట్ రాముడు సీన్ తో అసలు మీదే సంబాలా. అవును కరెక్ట్. అదైతే మరి అసలు అమ్మో, లాస్ట్ మీరు అలా కొట్టుకుని చచ్చిపోవడము. ఆ రాముడు క్యారెక్టర్ రీచ్ అయినప్పుడు అసలు ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మీకు? నేను ఒపీనియన్ ఏం ఫామ్ చేసుకోనండి బేసిక్ గా, బట్ ఫండమెంటల్ ఐ విల్ నాట్ జడ్జ్ ద క్యారెక్టర్. నేను ఓన్లీ థింగ్ నేనుగా చెయ్యని క్యారెక్టర్స్ చెప్తున్నా. బేసికలీ ఒకటేంటంటే ఈ ఉమెన్ అబ్యూజ్, హరాస్మెంట్, అవి నేను స్వతహాగా నేను చేయట్లా. ఐఎమ్ లైక్ డన్ బికాస్ దోస్ 2-3 అండ్ మోర్ ఓవర్ నాకు ఐఎమ్ నాట్ దట్, ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. ఐ మీన్ క్యారెక్టర్లా చేసేస్తాం కానీ ఇన్ రియాలిటీ ఐ ఫీల్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్. దాంతో అసలు ఆల్రెడీ చేసాం, 2-3 చేసాం కదా, అయిపోయి అక్కడ ఆపేసాం తప్ప. అది తప్ప నేను ఇంకా ఏ క్యారెక్టర్ని జడ్జ్ చేయను నేను. ఐ విల్ నాట్ సే యూనో నేను ఇష్టపడతాను ఆ క్యారెక్టర్ని, ఇష్టపడినా నా కంఫర్ట్ జోన్లో నేను చేసేది వాళ్ళకి రీచ్ అవుతుందా, డైరెక్టర్కి నేను చేసే ఇంటర్ప్రిటేషన్ ఆయనకి వర్కౌట్ అవుతుందా అనేది చూసుకొని, అందుకే నేను చాలాసార్లు అడుగుతాను డైరెక్టర్ని, వై మీ అని అడుగుతాను. ఏదో తీసుకొచ్చి క్యారెక్టర్ చెప్పారంటే నీకేం కావాలి అనే టైప్లో, నేను ఎందుకు అని అడిగితే, అది కదా రవి గారు, నాకు ఇక్కడ మీ ఈ ఆస్పెక్ట్ కావాలి అని చాలా క్లియర్గా ఉన్నారు. యాక్చువల్లీ నాకేంటంటే మొన్న ఇప్పుడు చేస్తున్నప్పుడు వాలీబాల్ అనే సినిమా, అంటే వాలీబాల్ ఇస్ వర్కింగ్ టైటిల్ అనమాట, చేస్తూ ఉంటే ఆ డైరెక్టర్ హీ రెఫర్డ్ ఎంటైర్లీ టు 2-3 విషయాలకి వెళ్ళాడు అనమాట ఆయన. ఓకే రవి గారు, నాకు ఆ వెన్నెలలో అక్కడ ఇది ఉంది కదా, ఆ టింజ్ నాట్ నెగటివ్ ఇన్ జనరల్, ఓకే, ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ అని 3 చెప్పారు ఆయన. సో ఐ నో దట్ హీ వాంట్స్ అరౌండ్, కావాలనేది అర్థమవుతుంది ఆయనకి ఎలాంటి సెటప్ కావాలో అని. సో ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ టు గివ్. ముందు చేసిన చాలా సినిమాల్లో సో రాములు క్యారెక్టర్కి ఏం కావాలి అనేది వై మీ అని ఉంటే, ద ఇనీషియల్ స్పేస్ ఎంత ఉంది రాములు, ఒక 1 hour ఉంటుంది, 1 hour టైంలో ½ an hour ఉంటాను నేను. బట్ ఆ ఇనీషియల్ స్పేస్ ఏదైతే ఉందో మెల్లిగా ఆడియన్స్ని డ్రా చేసుకొని, ఆడియన్స్ లోపల తీసుకొని, ఏదో అవుతుందిరా వీడికి అనే సెగ్మెంట్లోకి వచ్చి అక్కడి నుంచి, సో హీ సెడ్ దట్, ఆయన అలా చెప్పారు నాకు, లేదండి రాములు ఇది సెటప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సో ఆ సెటప్ బాగుండాలని. భయమే మీతో స్టార్ట్ అవుద్ది సినిమాలో. అంటే భయం వేయటం అనేది అది ఆడియన్స్కి, నాకు భయం వేయదు. ఏంటండి బాబు, అంత ఫైట్ చేసిన తర్వాత ఎవరికైనా భయం ఉంటుందా అసలు? నాకు భయం వేయదు, నాకు కోపం వస్తుంది. అవును, ఆ కోపాన్ని చూసే వాళ్ళకి అదే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఆయన వరకు నాకు చెప్పినప్పుడు కోపం, మీరు కోపిస్తే అక్కడ స్టార్ట్ అయ్యి విపరీతమైన కోపం, అంటే మామూలు కోపిస్తే నుంచి విపరీతమైన కోపంకి వెళ్తారు అంటే అసలు క్రోధం అనేది స్టార్ట్ అయింది మీతో. అందులో కొన్ని థింగ్స్ చెప్తారు కదా, క్రోధము ఇవన్నీ కూడా, అవన్నీ. అండ్ చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే శంబాలాలో కొన్ని ఫైట్స్ ఉంటాయి,
మీది కావచ్చు, ఇంద్రనీల్ది కావచ్చు, హీరోతో పాటు సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అనిపించినాయి మీవి. ఎందుకంటే ఆ ఫైట్స్ కూడా ఆ రేంజ్ లో ఇవ్వడం కానీ, ఆ భయాన్ని హాంటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కానీ. యా, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సమ్ టైమ్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అన్ఫార్చునేట్ అని నేను ఎందుకంటానంటే, మనం ఒక స్టోరీ తీసుకున్నప్పుడు స్టోరీని హీరో లైన్లోనే తీసుకెళ్ళాలి. అప్పుడే ఆడియన్స్ ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు యూనికో చెప్తాను నేను. నాకు కానీ, ఇంద్రనీల్కి కానీ, లక్ష్మణ్ మీసాలకు కానీ. ఎందుకు అంటే మేము ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ నాట్ అ విలన్ ఈ సినిమాలో. ఐఎమ్ అ విక్టిమ్. నాకున్న ఒక చిన్న నెగటివ్ దీనికి అది వెయ్యంతలు అవుతుంది అది జరిగినప్పుడు, ఆ ఉల్కా పడినప్పుడు. ఏదో మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది, శంబాల సినిమా చూస్తే అర్థం అవుతుంది ఆడియన్స్ కి. చూడండి, సో ప్లీజ్ చూడండి. అయితే ఆహాలో ఉంది. సో ఉల్కా పడినప్పుడు వెయ్యంతలు అవుతుంది. సో నేను ఒక బాధితుడిని బేసికలీ, ఓకే, విక్టిమ్, రైట్. అయితే నేను నాలో ఉన్న కోపం ఇంత చూపిస్తే తప్ప ఆడియన్స్కి కానీ, అక్కడ హీరో క్యారెక్టర్ చేస్తున్న ఆదికి కానీ అర్థం కాదు కదా. ఏంటి ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నాడు వీడు అని అనాలంటే అంత చూపించాలి కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇవన్నీ ఒక ఆర్టిస్ట్ కి పడే బ్యూటిఫుల్ ఎక్స్ట్రాస్ అన్నమాట. ఒక ఆర్టిస్ట్ కి యాక్టింగ్ సేమ్ చేస్తాను, వేరే సినిమాలోనూ సేమ్ చేశాను, దీనిలోని యాక్చువల్లీ సేమే చేస్తాను. సేమ్ అంటే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్, చిన్న ఇంప్రూవైజేషన్స్, ఇంప్రూవ్మెంట్స్ ఏదో ఉంటాయి. అంటే ఇంతకాలం ఉన్నప్పుడు కొత్త గొప్ప నేర్చుకోకపోతే మంచి ఇంకెందుకు లేదు, చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి కదా. కొద్దిగా లర్నింగ్ అనేది ఉండాలి కదా ఎక్కడ వదుకున్నా. సో అది నేర్చుకుంటూ ఉన్నాను. కానీ కోపాన్ని ఇలా చూపించేటప్పుడు అది దాని చుట్టూ ఒక లో యాంగిల్ పెట్టి, ఒక స్లో మోషన్ పెట్టి, వెనకాల బీజేం వేస్తే డే అన్నట్టు లిటరలీ అది బాగుంటుంది. ఆయన ముందే చెప్పారు కూడా, సార్ ఫైట్స్ ఉంటాయి అంటే. నాకు ఫైట్స్ ఓకే అండి, బట్ నాకేంటంటే ఫైట్స్ అంటేనే జనరల్గా ఒక చిన్న ఇదేంటి అంటే మనని అంత కేర్ చేయర్రా అని. రెండు విషయాలు ఉంటాయి. ఒక్కోసారి ఫైట్ అవసరం అయింది అనుకోండి, దానికి వేరే ఈక్వేషన్ ఉంటుంది. ఫైట్ లో మనం ఉన్నాం కదా అని పెట్టారు అనుకోండి, దానికి అది వేరే ఈక్వేషన్ ఉంటుంది. అసలు ఎలాంటి క్యారెక్టర్స్ ఇంకా చెయ్యాలి అన్న అది ఉండిపోయింది, ఆ జిల్లు ఉండిపోయింది రవివర్మ గారికి. అదేం లేదండి, అంటే అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్వేస్. ఓకే, కాకపోతే ఏంటంటే స్కోప్ వైజ్గా, స్పాన్ వైజ్గా, ఇప్పుడు సంబాల గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ చేయగలిగే స్కోప్ ఇస్తుంది. సో మీ మీద ఎవరైనా ఒక్క 2 నిమిషాలు స్పేర్ చేశారంటే మేకర్, అది గట్టిగా ప్లస్ అవుతుంది. సో ఆ గట్టిగా ప్లస్ అయినప్పుడు మీకు రోల్స్ స్పాన్ కూడా అలా పెరుగుతుంది బేసిక్ గా. సో నా ఉద్దేశం ఏంటి అంటే రోల్ స్పాన్ పెరిగేవి కావాలని కోరుకుంటాం, అంతకంటే ఏం లేదు. ఎలాంటి రోల్ అనే కంటే దాని మన భుజస్కంధాల మీద మోయగలిగే టైప్ ఉంటది కదా. పెట్టామా ఓకే డన్, చేసామా డన్. లేకపోతే ఇప్పుడు అలా ఇప్పుడు కామెడీ అంటే వెల్ కిషోర్ ఎగ్జాంపుల్, లేకపోతే సత్య, వాళ్ళు మోసేస్తారు ఇంకా అసలు మామూలుగా కదా, అలా వెళ్ళిపోతుంది. అంటే మొత్తం ఇచ్చేస్తే ఆ బిట్ తినేసి నవ్వులేస్తున్నారు అని ఎక్కడ అనిపించదు అసలు. అది వేరే. నిన్నే ఏంటది నారీ నారీ నడుమురారి చూసా, భలే ఉంది సినిమా, అమేజింగ్ ఉంది సినిమా, అసలు అద్భుతమైన కంటెంట్, అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు. వెరీ హ్యాపీ ఫర్ శర్వ. ఎందుకంటే అంటే నా లైఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సినిమా మాక్సిమం శర్వాతోటే చేశాను కదా ఆ సినిమా అంతా. ప్లస్ క్లాస్మేట్స్ అనే సినిమా కూడా చేసాం. సో ఆల్వేస్ అండ్ ఐ లైక్ హిస్ సెలెక్షన్. నార్మల్ గా అమ్మ చెప్పింది ఒకటి, ఐ థింక్ అందరి బంధువయ్య కూడా చేసినట్టు శతమానం భవతి. బట్ ఇంకోటి అంటే కొన్ని హిట్ కాని సినిమాలు కూడా చెప్తున్నాను నేను, కొన్ని మంచి సెలెక్షన్. ప్రస్థానం ఆఫ్ కోర్స్. సో ఇలాగా తను హ్యాస్ ఆల్వేస్ ట్రైడ్ సంథింగ్ న్యూ, వెరీ డిఫరెంట్. అండ్ హీ వాజ్ ఆల్వేస్ వెరీ మెచ్యూర్. సో తను మెచ్యూర్ అన్నప్పుడు అందుకని ఈ మహాసముద్రం అలాంటి పర్సనాలిటీ, సో ప్రస్థానంలో కానీ మహాసముద్రంలో కానీ అలాంటి పర్సనాలిటీకి సూట్ అవుతాడు తను అని చెప్పి అటు వెళ్ళిన ఎక్కడో హీ మిస్డ్ దట్ గ్రోయింగ్ ఇన్ టు రొమాన్స్ పార్ట్. నార్మల్గా ఎవరైనా 20 ఏళ్ళకి స్టార్ట్ అయితే ఓకే, మధ్యలో రొమాంటిక్ హీరో అవ్వాలి, దట్ ఈస్ న్యాచురల్ కదా. సో ఎక్కడో శర్వ ఆ రొమాన్స్ మిస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. బికాస్ హిస్ యాక్టింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి, ఆ లుక్ ఒక గంభీరమైన లుక్ ఇస్తాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాడు. దానికి ఇంకా యాక్చువల్లీ టైం ఉన్నట్టు ఉంది, దానికి ఇంకా టైం ఉంది. మధ్యలో ఈ రొమాన్స్ మీడియం అంతా. సో రన్ రాజా రన్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ నౌ. ఏమన్నా అసలు నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు. రియలీ రియలీ నైస్.
సో బట్ కమింగ్ టు కామెడీ ఇన్ దాట్ యాజ్ వెల్, మోసేసారు కదా అసలు, అసలు మామూలుగా ఎవరు కాదు వదలలేదు. అసలు. కష్టపడి చేసుకుంటున్నాను హనుమాన్ ఆ టైంలో, ఉమ్, కష్టపడి చేసుకుంటున్నాను, ఉమ్, ఏదో చేస్తున్నాను, ఏదో మెట్టు వెళ్తున్నాను. నిజమే కదా, అవును. మెట్టు వెళ్తూ ఇప్పుడు శర్వానే ఉమ్, 20 ఏళ్ల నుంచి ఉన్నాడు కదా, ఉమ్. ఆల్మోస్ట్ 24-23 ఇయర్స్ నుంచి ఉన్నట్టు. కింద నుంచి వచ్చిన ఇది వ్యక్తులు లైఫ్ ఎవరైనా లైన్ కానీ కదా, స్టార్టింగ్ స్టేజ్ నుంచి కింద పైన నుంచి కాదు, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా జర్నీ సరే. డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కదా, ఆ. ఉంటాయి. ఆ క్రమంలో ఒక హిట్ ఉండొచ్చు, ఒక ఫ్లాప్ ఉండొచ్చు. నేననేది ఏంటంటే మీరు ఇంకా కింద నుంచి వచ్చినా అంటున్నారు, ఉమ్, కింద నుంచి కాదు, ఉమ్, ఎక్కడి నుంచి వచ్చినా ఉమ్, ప్రతి ఒక్కళ్ళు గోత్రు అయ్యే ప్రాసెస్ ఇది. అవును, సేమ్ ప్రాసెస్ ఉంటది ఆ, ఇప్పుడు ఎవరికైనా మన అల్లు అర్జున్ గారిది, కెన్ యూ ఇమాజిన్ అంటే నాకు తెలీదు, నేను అప్పుడు ఇక్కడ ఇండియాలో లేను, నేను యుఎస్ లో ఉన్నాను. ఉమ్, గంగోత్రిలో యూనో లేడీ వేషం వేసినప్పుడు ఐ థింక్ హీ గాట్ అ బ్యాడ్ రివ్యూ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. అవును. అదే మనిషి కట్ 20 years ఆర్ 15 whatever years ఉమ్, పుష్పలో ఎప్పుడెప్పుడు తను వస్తాడా అన్నట్టు ఉంది. అంటే ఉమ్, టీజర్ వదిలిన తర్వాత సినిమాలో ఆ డాన్స్ ఎప్పుడు తను వస్తారా అన్నట్టు ఆ ఉంది. లేడీ గెటప్ తో ఎవరైతే ట్రోల్ Exactly. చేశారో మళ్ళీ అదే లేడీ గెటప్ కోసం చూసారు. ఆ లేడీ గెటప్ కోసం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ అది. Yes, అవును. నా మంచి ఫ్రెండ్ ఒక ఆయన, అల్లు అర్జున్ గారు పుష్పలో ఇచ్చినట్టు ఇచ్చిపారు రియల్లీ అసలు అంటే ఫుల్ ఇచ్చేసావా అని అవును. తను, అంటే యాక్టింగ్ కంపేర్ ఏదో ఇలా చేసావా, మీ 100% ఇచ్చేసారు ఇంకా. వాట్ ఈస్ సెయింగ్ ఇస్ శంబాలాకి నువ్వు 100% ఇచ్చేసావా. ఉమ్, నేను గురుగారు అది కాదు, నేను అన్నిటికీ 100% ఇచ్చుకుంటా. డైరెక్టర్ చూపించడం తప్ప దీంట్లో నిజం చెప్తున్నా, అవును. శంబాలా అనే సినిమాలో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఉమ్, డైరెక్టర్, బీజిఎం, ఉమ్, కెమెరామెన్, yes, ఫైట్ మాస్టర్, yes. ఈ నలుగురు ప్లస్ ఆ ఫైట్ పెడదామా వద్దా, పెడితే మళ్ళీ ఫైనాన్షియల్ గా ఉమ్, మళ్ళీ ఇంకొంచెం ప్రెషర్ అని పడుతుందా అన్ని అనుకుని కూడా మళ్ళీ వెనకాడకుండా పెట్టేద్దాం ఉమ్, అని పెట్టిన ప్రొడ్యూసర్. నేను అదే అంటున్నా, బడ్జెట్ పెరుగుతా కొద్దిగా సి ఇంతే అనుకుంటారుగా, ఓ బడ్జెట్ అనుకుంటారు, దాని నుంచి ఎక్స్ట్రా ఎడిషన్ ఏదైనా సరే డబ్బులే. ఉమ్, అలాంటిది ఐ వుడ్ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో, ఎంత పబ్లిసిటీ చేశారు. ఉమ్, 2 నెలల ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసుకుని నేను అన్నాను, గురుగారు అంతా ఓకేనా. నాకు ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే చాలా ఒక, బికాస్ వితౌట్ ప్రొడ్యూసర్ ఐ డోంట్ థింక్ నో ఆర్టిస్ట్ విల్ సస్టైన్. అసలు నో ఫిల్మ్ విల్ సస్టైన్. అవును. ఫండమెంటలీ ఉమ్, స్టోరీ ఉండాలి, డైరెక్టర్ దాన్ని మేనేజ్ చేయగలిగేటట్టు ఉండాలి, అదంతా రైట్, ఉమ్, టోటలీ రైట్. బట్ దట్స్ ఆన్ పేపర్. డబ్బు పెడితే తప్ప ఆ పెన్నులో పెట్టింది కార్యరూపమును స్క్రీన్ రూపం దాల్చదు ఏది రాదు అసలు కదా. ఉమ్, నేను అడిగాను, సార్ పబ్లిసిటీ మరి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారంటే, ఉమ్. అవును రవి గారు కొద్దిగా ఆ, అటు నన్ను- ఆంధ్ర కాదు, తెలుగు ఆయన మొత్తం కవర్ అంటే చేస్తారు. అవును రవి గారు ఉమ్, యా అవుతుంది. నేను అన్నాను, మీకు నిజంగా ఉమ్. డబ్బులు ఫుల్గా వచ్చేయాలండి బాబు అన్న, అనుకున్నట్టే లక్కీగా అంత అంత కలెక్షన్స్ అంత కలెక్షన్స్ వచ్చింది, వచ్చి హ్యాపీ టీయర్స్ తో వెరీ ఎండ్ హ్యాపీగా. ఇది ఈ సినిమా ఒకటి మాత్రం అయింది. స్టార్టింగ్ విన్నప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా ఇలానే వెళ్ళింది పైకి. బట్ అంతకంటే ఎక్కువ కనిపించిన వ్యక్తి నాకు సాయి కుమార్ గారు. ఎస్, అసలు ఆయన అస్సలు మామూలుగా కాదు ఆయన అసలు. అసలు ఈ సినిమాని ఇంత సక్సెస్ చేయటంలో ఐ థింక్ హీ టేక్స్ అ లాట్ ఆఫ్ ఆయన సినిమా కంటే Weight. ఈయన సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా అబ్సల్యూట్లీ కనిపించారు కదా. ఆయన. ఈ వెయిట్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ ప్రీ రిలీజ్ అప్పుడు కూడా నేను కలవగానే హాయ్ సార్ అంటే, "ఆ, కొడుతున్నాం బ్రదర్." నోట్లోంచి కానీ మనసులోంచి కానీ మైండ్లోంచి కానీ ఆ ఒక్క నేను కొడుతున్నాం అది తప్ప ఆ మనిషిని ఇంకా నేను చూడనే లేదు. అంటే ఐ డి నాట్ సీ హిమ్ ఎనీథింగ్ అదర్వైజ్. ఈ 20 years జర్నీలో సోషల్ మీడియా లేని ఫేజ్ ని చూసారు, సోషల్ మీడియా ఉన్న ఫేజ్ ని చూసారు. సోషల్ మీడియా లేనప్పుడు ఏంటంటే ఏదైనా ఒక రూమర్ వచ్చిందంటే ఒక ఆర్టిస్ట్ గురించి కానీ ఇండస్ట్రీలో, ఆ గాసిప్ అనేది క్లియర్ అవ్వడానికి ఒక వారపత్రికలోనో లేదంటే ఒక పేపర్లోనో ఓకే అంతటి వరకు, మహా అయితే ఒక టీవీ షోలోనో క్లియర్ అయిపోతుంది. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానికి ఇంకొక 10 పుడుతున్నాయి కదా. ఈ అన్ని సిచ్యుయేషన్స్ కి అసలు మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాలో నిజం చెప్తున్నా, అల్లు అర్జున్ ఏదో చూపిస్తే నేను హార్టీ కంగ్రాచులేషన్స్ అనేదో పెట్టా సోషల్ మీడియాలో. ఆయన పోస్ట్ కి కింద హార్టీ కంగ్రాచులేషన్స్. పరుగు ఆ టైంలో సేమ్ జిమ్ కి వచ్చేవారు. ఆ తర్వాత దేశం ముదురు వరకు సేమ్ జిమ్మే. టోపీ పెట్టుకుని ఒక సాంగ్ ఉంటుంది. అవును. సో ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని. నేను అనేది ఏంటంటే హీ ఆల్వేస్ ట్రైస్ టు వర్క్ ఆన్ సంథింగ్ న్యూ.
ట్రాన్స్ఫార్మ్ అలా అవుతూనే ఉంటారు. ట్రాన్స్ఫార్మ్ character కి అవుతుంది, కొత్త తగ్గట్టు. కొత్త నేర్చేసుకుంటారు, డిసిప్లిన్ ఉంటుంది, ఏదేదో చేస్తాం. సో ఐ సా ద జర్నీ అండ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద హార్డ్ వర్క్ దట్ ఈ పుట్స్ ఇన్. నేను కంగ్రాచులేషన్స్ ఇంకొకటి 2 పదాలు ఎక్కువ వాడాను. అంటే ఎవడో కింద ఉంటాడు కామెంట్లో, ఆడెవడో నన్ను ఒక బూత్ తిట్టాడు అంతే, ఏమీ లేకుండా. అంటే హీ జస్ట్ యూజ్డ్ అ బ్యాడ్ వర్డ్, ఏమీ లేదు కింద. చాలా అసహ్యమైన ఒక వర్డ్ వాడాడు అనమాట. ఎందుకు వాడావు? నేను ఆయనకి ఏదో కంగ్రాట్స్ చెప్తే నువ్వు వాడటం ఏంటి నన్ను? ఇంకోళ్ళేమో వచ్చి ఇలాగే బటర్ కొట్టు అని ఆ టైప్లో. బటర్ అంటే కొట్టాల్సిన బటర్ నేను అది నాకు నా ఫేజు మారదు, స్టేజు మారదు, ఎక్కడున్నానో. నేను అనేది ఏంటంటే, సో అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియా హెస్ బికమ్ ఎవ్రీబడీస్ డస్ట్బిన్. రియల్ లైఫ్ లో అయితే అసలు క్రూరమైన భర్త మీరు. రీల్ లైఫ్ లో ఆల్మోస్ట్ రియల్ ని రియల్ అన్నట్టు అంటాను. రైట్, రియల్ లైఫ్ లో క్రూరమైన భర్త రవి. 2 సినిమాలే. రైట్, నెక్స్ట్. సరే, రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు రవివర్మ గారు? రియల్ లైఫ్ లో కూడా టార్చరే. కాకపోతే ఏంటంటే ఆ టార్చర్ ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ స్పౌజెస్, అంటే లేడీస్ అయితే భర్తని, మేల్ అయితే వాళ్ళ భార్యల్ని కష్టపడుతూనే ఉంటారని గట్టి నమ్మకం నాకు. సినిమా వాళ్ళు ఒక టైం ఉండదు, ఒక సర్టనిటీ ఉండదు. పాపం నా మిస్సెస్ తన గుజరాతీ అనమాట. అయితే నవరాత్రి చాలా ఫెస్టివల్, గర్బా అవన్నీ జరుగుతాయి బరోడాలో. ఒక 10 ఏళ్ళ నుంచి ఒక్కసారైనా గర్బాకి వెళ్దాం అని చెప్పి అంటది. అంటే నవరాత్రికి వెళ్ళిపోదాం అక్కడికి బరోడాకి అంటే, యా వెళ్దాం అంటాను. ఏదో షూట్ వస్తుంది, లేకపోతే కరెక్ట్ గా మనకి దసరా టైం కొన్ని ఇంటర్వ్యూలు పడతాయి, సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా లాంచ్ అవుతుంది, ఏదో ఒకటి. ఒక్కసారి పొరపాటున వెళ్ళాం, పోనీ ఏదో కష్టపడి వెళ్తే, అది రవి గారు అది కొద్దిగా డేటే, అది కొద్దిగా అయినా. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ కి నిజంగా చెప్పాలంటే, అంటే నాకు తెలిసి బహుశా హీరోలు, నాకు తెలీదు అంటే చెప్తున్నా, బహుశా వాళ్ళకి ఏమైనా కొద్దిగా వాళ్ళ డేట్లో మిగతా పెట్టుకునేటట్టు ఉంటుంది కాబట్టి ఆ చిన్న స్పేస్ తీసుకోగలుగుతారేమో. అదర్ యాక్టర్స్ ఐ డోంట్ థింక్. నేనేమనుకున్నానంటే, మన స్టేజ్ పెరిగే కొద్ది కొంత ఫ్రీడమ్ వస్తుంది, అది ఇదే. అసలు రఘుబాబు గారిని అంటే రఘుబాబు అన్న ఏమనుకోద్దే, నేను మీది చిన్న బిటి చెప్పేస్తాను. ఇక్కడ భీమా నాయక్ అప్పుడు ఆయన ప్యారలల్ గా F2 ఏదో చేస్తున్నారు, ఇక్కడేమో భీమా నాయక్ చేస్తున్నారు. ఆయన్ని కూడా పరిగెత్తిచ్చారండి అటు ఇటు. లిటరలీ ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ గారు ఒకసారి వెళ్ళి తీసుకొచ్చేసారు, ఇక్కడి నుంచి అడి తీసుకెళ్ళి. వాట్ ఐ మెంట్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ సినిమా పీపుల్, యాక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అయితే మరి యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే కెమెరా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మోస్ట్లీ ఆ క్రాఫ్ట్లో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు ఈ 64 కళ్ళు అంటారు కదా, వాట్ ఎవర్ 60 వాట్ ఎవర్, ఆల్ దీస్ పీపుల్ అందరూ ఒక చోటికే వచ్చి ఆ పని చేయాలి కాబట్టి ఏ ఒక్కళ్ళు ఎటు తప్పించుకోలేరు. ప్రేక్షకులకి పండగలు ఉన్నప్పుడు మళ్ళీ పండగలు అనగానే ఇంటర్వ్యూలో లేకపోతే ఇంకోటి అంతే కదా. ఆల్వేస్ దే ఆర్ ఆన్ ది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉండి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిన టైం ఇది అనే టైప్ లో ప్రతిరోజు ఆ టైం ఉంటుంది. సో వాళ్ళ సొంత టైమ్స్ అంత ఎక్కువ ఉండవేమో అని ఒక చిన్న అన్సర్టనిటీ అనమాట. అలాగా నేను వాళ్ళకి టార్చర్ అంటే నా ఉద్దేశం అది. మనం ఒక టైమింగ్ చెప్పం, మనం ఒక ప్లాన్ చెయ్యనివ్వం, ఎప్పుడో కానీ అనుకోకుండా జరగదు అనమాట. సడన్ గా ఓకే ఏమీ లేదు కదా, ముందు ఏమీ లేదు కదా వెళ్ళిపోదాం అనుకుంటే, నాకు ఇంట్లో 2 కుక్క పిల్లలు ఉన్నాయి, వాటిని పెట్టడానికి ప్లేస్ ఉండదు, అలా క్యాన్సిల్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి. మనకి సడన్ గా మనం ఫ్రీ అవుతాం కదా, ఫ్రీ వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళని వదలలేము. వాళ్ళని వదలాలని కూడా ఉండదు నాకు బేసిక్. నాకు కానీ, నా మిస్సెస్ కానీ, మా అబ్బాయికి కానీ, ఎవరికి కూడా దే వెరీ కనెక్టెడ్ విత్ ద పెట్స్ అనమాట. ఇద్దరం అంటే ముగ్గురు అంతే. నేను నిజం చెప్తున్నా, ఎంత దరిద్రమైన సీన్లు కనపడతాయంటే, హైవేలో వెళ్తామంటే బళ్ళు ఆపేసి పక్కకు దిగి దే కీప్ ఆన్ డిఫికేటింగ్. మనిషివే కదరా నువ్వు. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇటు సైడ్ తిరిగి మనం వెళ్తా ఉంటాం, అటు ఇటు సైడ్ తిరిగి వచ్చిపోసుకుంటూ ఉంటాడండి. సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఫ్యాక్ట్ అది. సిగ్గుందా? ఇటు సైడ్ తిరిగి పోసుకో, అంటే కనీసం నీకు ఆ మాత్రం నీకు లేదా? వాళ్ళని ఎవడైనా ఆపుతాడా?
టైం తీసుకుని ఒకసారి బండి ఆపి ఎరా నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగు. అంత టైం అంత టైం నీకు లేదు మళ్ళీ కామెంట్ పెట్టడానికి. సో నువ్వు కామెంట్ వరకు నువ్వు మాట్లాడేటట్టయితే మాట్లాడొద్దు భయ్య. నువ్వు కష్టపడి పని చేస్తానంటే నువ్వు సామెత ఉంది ఏంటంటే బేసికలీ యూ షుడ్ మేక్ యువర్ ఫీట్ డర్టీ. మురికి క్లీన్ చేయాలంటే మురుగుంట్లో దిగే క్లీన్ చేస్తావు, లేదా ఏదైనా మంచి జాగ్రత్తగా దాని మీద టైం పెట్టి అప్పుడు పరికరం ఏదైనా సృష్టించి క్లీన్ చేస్తావు. బట్ టైం పెట్టాలి, టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. టైం ఇన్వెస్ట్ చేయకుండా ఏమీ చేయకుండా ఈజీగా ఒక కామెంట్ పడేద్దాం కదా. నీ కామెంట్ బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ ఫెసిలిటీ కోసం, వాళ్ళ అంటే ఇన్కమ్ రావడం కోసం చేసే ఇవి కూడా ఉన్నాయి. డోంట్ డూ ఇట్, then you have no right to say it. You can show your opinions, yeah, okay, fine. ఇదిగో ఇక్కడ కుక్కలు చచ్చిపోయింది, పిల్లల్ని చంపేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ చంపేస్తున్నాయి కదా, తప్పు. అది చంపకూడదు. ఏం చేయాలి నువ్వు? అది చేద్దాం అంటే చంపేయటమా? నువ్వు వెళ్ళి కుక్కలు చంపేస్తావా? సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. You kind of make sure that they don't actually come and bite you. There is a problem. Dogs are a problem, but at the same time they are not the only problem. Neither they are only problem because it is their issue. It is your issue to solve their problem. That's what I feel. కళ్యాణ్ గారు, ఆయన ఇష్టపడిన వ్యక్తులు అంటే ఎవరు ఉండరు. కలిసి పనిచేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఒక లక్కీ పర్సన్. ఏపీ డిప్యూటీ సీఎం నౌ. ఏంటి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉండేవారు, ఇప్పుడు ఆయన్ని మీరు ఎలా చూస్తున్నారు? నేను ఆయన ఎలా చూస్తున్నా, ఆయన డిప్యూటీ సీఎం. అంతకంటే ముందు కలిసి వర్క్ చేశారు. నేననేది ఏంటంటే నేను ఆయన ఎలా చూస్తున్నాను అనేది మారదు కదా పెద్దగా ఏమి ఎప్పుడు కూడా. బేసికలీ ఫస్ట్ టైం అయితే జల్సాలో ఉన్నప్పుడు కలిసా. బేసికలీ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఏమంటారు, వెరీ plain and simple. In his mind it is very plain and simple, and that is how he expresses it also. Very plain and simple. Very అంటే జల్సా అప్పుడు షూట్ చేస్తానంటే నేను షూటింగ్ లో లేను ఆ రోజు, ఆయన షూట్ చేస్తున్నారు. కానీ జస్ట్ ఒక చిన్న అక్కడక్కడ రాయి ఉంటే రాయి మీద ఇలా కంప్లీట్ కూర్చొని, ఐ మీన్ హీస్ వెరీ సింపుల్ ఇన్ హిస్ ఎగ్జిక్యూషన్. అదైతే ఉంది, వెరీ సింపుల్ ఇన్ హిస్ ఎగ్జిక్యూషన్. అండ్ వాట్ ఐ రియలీ liked about him, first time ఆయన ఓడిపోయారు కదా బేసిక్లీ. ఓడిపోయిన ఎలక్షన్స్ ఓడిపోయిన ఐ థింక్ 1-2 months ఎప్పుడో తానాలో ఆయన పిలిపించారనమాట. బేసిక్లీ తానాలో నాట్స్ నాకు గుర్తులేదు సడన్ గా, ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ థింగ్. బట్ వచ్చినప్పుడు హీ గేవ్ 45 minutes to 1 hour స్పీచ్ అగైన్. నేనేమంటానంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఓడిపోయిన దాన్ని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఉంటుంది కదా, అది చాలా కష్టం. యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేది. అరే ఒక 4 సినిమాలు ఫ్లాప్ అయితే 5వ సినిమాకి మనం అంటే యాజ్ ఎనీ భయం ఎక్కడో ఉంటుంది, వద్దు లేకపోతే ఎలా చెప్పాలి, మనని యాక్సెప్ట్ చేస్తారో లేదో, మన ఇంకా రాస్తారేమో, అవతలు తీస్తారు. మీకు ఎన్ని డౌట్లు వస్తాయి ఒక యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ, ఎస్పెషలీ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద పొజిషన్ వేర్ దే ఇన్ఫ్లుయెన్స్, రైట్? వాళ్ళకి రిజెక్షన్ ఇదో అయితే తీసుకోలేరు కాదు, అలవాటు పడతారు ఇంకోటో, బట్ తీసుకొని మళ్ళీ దాని నుంచి స్టార్ట్ అవటం అనేది. అందుకే వాళ్ళు when there is success, right, the successful people are the people who start at any point again and again ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను అది లైవ్ ఎగ్జాంపుల్ లాగా కళ్యాణ్ గారు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక టప్ అని ఆల్మోస్ట్ టోటల్ గా ఓడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలాగ ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం గోడ కట్టి ఆ గోడ కూలిపోయింది, మళ్ళీ ఎటకతో స్టార్ట్ చేయాలంటే అది అనిపించింది. ఆయన స్పీచ్ లో లేదు అది ఉంది. సో దట్ వాజ్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వాచింగ్ హిమ్. అంటే నేను కలిసి చేసిన దాంట్లో అంత సీన్ లేదు. ఆయన ఈజ్ అ స్టార్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఐ షేర్డ్ గుడ్ మూమెంట్స్ విత్ హిమ్, మినిమం మూమెంట్స్ బట్ గుడ్. భీమ్లా నాయక్ లో కూడా బాగానే ఎక్కువ రోజులే వర్క్ ఉండింది. మేమంతా రాణా సైడ్ కదా, మేమంతా రాణా సైడ్ కాబట్టి ఆయనతోటి మంచి ఎక్స్పీరియన్స్ కూడా. సినిమాకి రానా కాబట్టి కరెక్ట్ గా సూపర్, అసలు ఆరా తీసుకురాగలిగారు. ఆ జీప్ మీద అలా నుంచుంటే భలే ఉండే. అసలు విలన్ కూడా ఇష్టపడడం అనేది
ఆ క్యారెక్టర్ అనిపించింది. అంటే of course, అందుకే బాగా రానా గారిని చేశారు. పెట్టారు అక్కడ. విలన్ కూడా ఇష్టపడాలి కాబట్టి రానా రానా గారిని గారు. పెట్టారు అక్కడ. Yes. ఇష్టపడే విలన్లు ఉన్నప్పుడే హీరోలు విలన్లు అవుతారు. అర్థమైందా? అంటే ఆ రోల్స్ చేస్తారు బేసికలీ. Yes. బట్ యా ఐ మీన్ సో మేము రానా గారి సైడ్ కాబట్టి అది వేరు. ఓవరాల్గా మాత్రం పవన్ కళ్యాణ్ గారితో మిగతా సింప్లిసిటీ ఇవన్నీ ఓకే అయి ముందు కూడా ఉండినాయి, భీమానాయక్ టైంలో కూడా ఉండింది. బట్ ది పొలిటికల్ ప్రెసెన్స్కి ఎప్పుడైతే కంప్లీట్లీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయటం ఆ పాయింట్, ఆ విండో నాకు చాలా నచ్చింది. లైక్ అంటే సెట్స్ లో ఉన్న టైంలో ఇంటరాక్షన్స్ ఏమైనా జరిగినాయా కళ్యాణ్ గారితో? ఇంటరాక్షన్స్ తక్కువ అని అదే అన్నాను కదా. నాకు మేము రానా సైడ్ ఉన్నాం కాబట్టి ఆయనతో రానాతో ఇంటరాక్షన్స్ ఎక్కువ జరిగాయి కానీ తక్కువ. అంటే ఫైట్ సీన్ కాకుండా ఆయన వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్లు అవి జరిగాయి. బట్ జల్సా అప్పుడు ఎక్కువ జరిగింది యాక్చువల్లీ. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడగలిగేవాళ్ళం. ఓకే. బట్ భీమా నాయక్ టైంకి హీ వాజ్ ఆల్రెడీ ఇన్ టు ద పాలిటిక్స్ అండ్ దెన్ ఎందుకంటే సో ఐ థింక్ మల్టిపుల్ టాస్కింగ్ చేస్తున్నారు కాబట్టి మల్టీ టాస్క్ చేసేటప్పుడు షూటింగ్ కాకుండా షూటింగ్ టైంలో మళ్ళీ ఆయన పొలిటికల్ గ్రూప్ కూడా ఉంటుంది. ఏదో ఒకటి స్ట్రాటజీలో ఏవో నడుస్తూ ఉంటాయి. వెరీ రేర్లీ హీ హ్యాడ్ అవుట్ సైడ్ ఆఫ్ టైం అనమాట. బట్ ఆ టైంలో అప్పుడు కూడా నాకు 2-3 ఆపర్చునిటీస్ దొరికాయి కొంచెం మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన ఏదో బుక్ చదవడమో ఏదో అదే ఉంటారేమో కదా. బుక్ అనేది ఐ నో జల్సా టైంలో ఐ సా, బట్ భీమ్లా నాయక్ టైంలో అంటే విజువల్ గా అయితే నాకు ఆయన అక్కడ ఇక్కడ కూర్చోవటం లేకపోతే అక్కడ క్యారవాన్ టెంట్ ఏదో ఉంటుంది కదా. సో ఐ డోంట్ నో వాట్ హి వాస్ డూయింగ్. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత వెన్నెల తర్వాత ఎన్టీఆర్ గారు, అప్పుడు కొంచెం ఎన్టీఆర్ గారు అంటే ఓకే అంతా ఒక మంచి యాక్టర్ అసలు టైగర్ ఎన్టీఆర్ ఉంటది కదా. అంటే ఒక నెపో కిడ్ అందులోకి ఎన్టీఆర్ గారు అదే అంటే ఆ ఇప్పుడు త్రిబుల్ టైంలో కూడా చూసాం ఆ ఎంజాయ్ చేస్తూ షూట్ చేస్తారు అనేది. అసలు రాఖీ టైంలో ఫస్ట్ కదా ఇంటరాక్షన్ అయిన అవడం, అప్పుడు ఏమి అనిపించింది అసలు అలా? అంటే హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ సో గుడ్, సో స్ట్రాంగ్ అండ్ సో బ్లాస్టింగ్. అంటే ఎనర్జీస్ ఉంటాయి కదా, హిస్ ఎనర్జీస్ ఆర్ వెరీ హై. పళ్ళు మన కొడుతుంది బావా బామర్ది అందులోకి అంతే బావా యు నో హౌ ఇట్ ఈస్ యాక్టింగ్ కాబట్టి. బట్ హిస్ ఎనర్జీ అండ్ హిస్ చార్జ్ ఇస్ లైక్ అదే టైగర్ ఇస్ అ గుడ్ వర్డ్ యాక్చువల్లీ. యంగ్ టైగర్ అంటే టైగర్ కరెక్ట్ అసలు అది. హిస్ డామ్ గుడ్ పర్ఫార్మెన్స్. తొడగొట్టడం కాదు కదా, ఆదిలో తొడగొట్టి బాంబులు వేయటం అయితే ఇక్కడ ఎమోషనల్ బాంబులే ఏడిపించేశారు. సో అది పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. హి వాజ్ కాలు పట్టుకున్నప్పుడు అసలు అదేంటి వద్దులే మజాక్ అదే అంటే మా ఆబ్వియస్లీ అదే ఇప్పుడు నాకేం సంబంధం లేదు. ఏంది ఇప్పుడు నేను కాళ్ళు పట్టుకోవాలా, నాకేం సంబంధం లేదు. అదిగో కృష్ణవంశీ గారు మీరు చూసుకోండి, నన్ను రాకుండా నేను చెప్పి దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అసలు. నన్ను ఇంకో మాట అన్నది ఆయన బేసిక్లీ ఏంటంటే నేను లేట్గా వచ్చా ఇండస్ట్రీలోకి. ఓకే, నాకు ఆల్మోస్ట్ నేను 30 అప్పుడు వచ్చాను. నేను ఆయన కాలేజ్ ప్రిన్సిపల్, సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రిన్సిపల్, నా క్లాస్మేట్. అప్పుడు చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు తను నా క్లాస్మేట్ అనమాట. సో ఏదో టాపిక్ వచ్చి ఎప్పుడు మీ ప్రిన్సిపల్ మహేందరేనా అని అడిగా. అవును, నీకెలా తెలుసు అంటే నాకు క్లాస్మేట్ అప్పుడు. నువ్వు అంకుల్ గడివి అదే లేదు. బట్ ఆ డిఫరెన్స్ ఉంది కదా, నాకు ఆయనకి ఈజీగా ఒక 10 years డిఫరెన్స్ ఉంటుంది. ఆ 10 years డిఫరెన్స్ కనిపించింది అనమాట. నేనేదో మొన్న వెన్నెలలో వచ్చాను కదా, సో అప్పుడే వచ్చాను కదా అని చెప్పి హీ థాట్ ఐ వాజ్ క్వైట్ యంగ్. ఐ వాజ్ లుకింగ్ యంగ్ టూ. సో అయితే 30, హీఈస్ ఓన్లీ 19 20 అప్పుడు ఆ టైప్ అంకుల్ అని చెప్పి. బట్ ఎందుకు బియర్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఎందుకు మీరు? యు స్టిల్ లుకింగ్ యంగ్ కదా, బట్ ఆ వైట్ హెయిర్, గ్రే హెయిర్ అవి ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ట్రాన్సిషన్. లేడీ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు కదా. నాకు సీన్ లేదు, లేడీ ఫ్యాన్స్ మళ్ళీ నన్ను తిట్టుకోపోతే చాలు. తిట్టుకునే ఫ్యాన్స్ హట్ అవుతున్నారా? అయితే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. లేదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా. లాస్ట్ 3 years నుంచి నాకు ఐ థింక్ ఐమ్ బీయింగ్ సమ్ టైమ్స్ అంటే దిస్ ఇస్ అ ఫేజ్ వేర్ ఐ కెన్ బి బోత్. నేను కొద్దిగా కలర్ వేసుకొని ఓకే
నా హెయిర్ ఇంకా తెలబడాల. అవును. ఇక్కడ తెలబడింది, అదే గడ్డకి ఫుల్ గా తెలిపొచ్చింది కానీ హెయిర్ ఓకే కానీ. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఐ క్యాన్ బి ఫిట్టింగ్ ఇన్ బోత్ రోల్స్. 40 roles నా లేకపోతే మరి మన హత్య ఎలా చేయగలిగాం అవును. ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో నాకు ఇప్పుడు వైట్ ఉంది, కొంత బ్లాక్ వేస్తే ఐ లుక్ 40, కొంత ఈ వైట్ ఇంకొంచెం ఇక్కడ వైట్ వేసానంటే ఐ లుక్ 60. అంత స్పాన్ ఒక స్కోప్ ఉండడం అనేది ఆ స్కోప్ ఉంది కాబట్టి ఐ వాంట్ బి లైక్ దిస్. ఐ వాంట్ షో మై సెల్ఫ్ స్కోప్ ఉంది అని. ధర్మేందర్ రెడ్డి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏమైనా బెదిరింపులు కానీ కాల్స్ కానీ ఎవరి నుంచి అయినా అన్వాంటెడ్ కాల్స్ కానీ వచ్చాయా? నాకు కాదు, ఓకే. డైరెక్టర్ గా వచ్చింది అంటే కాల్స్ కాకపోయినా ఐ థింక్ she kind of faced a little. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయింది, పర్సనల్ లైఫ్. యుఎస్ నుంచి అసలు ఎందుకో వచ్చేయాలనిపించింది? యాక్టింగ్ కంప్లీట్లీ ప్యాషన్. అసలు యుఎస్ వెళ్ళింది కూడా యాక్టింగ్ నేర్చుకోవడానికి. సో నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. బట్ బడ్జెట్ విషయంలో ఈ విషయంలో ఎప్పుడు అంటే ఆర్టిస్ట్ కంటే కంఫర్ట్స్ ఉంటాయి, బట్ వచ్చే ఇన్కమ్ కావచ్చు, సోర్సెస్ అనేవి తక్కువ. No, you're missing the point. I did not go to US to make money or live there. Okay. I went to US to learn acting. Okay. కానీ ఇంకా అక్కడ అలా అనుకోకుండా ఇంకా ఎక్స్టెండ్ అయింది యాక్చువల్లీ అది. సో లేకపోతే నేను 99లోనే ఇక్కడ ఉండేవాడిని. అలాంటిది 2005లో వచ్చా. కాకపోతే ఏంటంటే కొద్దిగా బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది. ఆ తర్వాత కొద్దిగా అంచనాలు ఉంటాయిగా, ఇప్పుడు వేద్దాం అప్పుడు చేద్దాం అనేది, అది కొద్దిగా వర్కౌట్ అవ్వాలి. తర్వాత 2008లో వెళ్ళి మళ్ళీ 2010 కల్లా వచ్చేద్దాం అనుకున్నాను, అది 2013 అయింది. బిఫోర్ యాక్టింగ్ కంటే ముందు మ్యారేజ్ చేసుకున్నారా తర్వాత? యాక్టింగ్ అంటే ముందే మ్యారేజ్. లవ్ ఆర్ అరేంజ్? లవ్ మ్యారేజ్. యాక్టింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ 5-6 years ముందే, కాలేజ్ లో ఉన్నప్పుడు అయిపోయింది. అయ్యో, లవ్ మ్యారేజ్ అయితే కాలేజ్ లో ఉన్నప్పుడు తొందరగా చేసుకుంటే లవ్ మ్యారేజ్ లేకపోతే కాదా? ఓకే, క్లాస్మేట్ నే చేసుకున్నారా? కాదు, జూనియర్. 4 years junior. హౌ ఇట్ పాసిబుల్? Why not? Why is it not possible? సీనియర్ సార్ ని అలా యాక్సెప్ట్ చేశారు అంటే ఏమి ఇష్టపడ్డారు మీ వైఫ్ మీలో? ఎవరు ప్రపోజ్ చేశారు? నెక్స్ట్ టైం తను కూడా తీసుకొస్తా ఇంటర్వ్యూ. సరే పోనీ, మీరు ఎలా ప్రపోజ్ చేశారు తెలుసుకోవాలనుంది. నేను ప్రపోజ్ సరిగ్గా చేయలేదు యాక్చువల్లీ. లేదు, మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం. నువ్వు నన్ను చేసుకుంటావా అని నేను అడగలేదు. ఐ థింక్ వీ షుడ్ గెట్ మ్యారీడ్ నో అన్నా. అలా ఇలా కూడా చేస్తారా ప్రపోజ్? దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. ఐ మీన్ అన్ఫార్చునేట్లీ పువ్వు ఇచ్చి మీరు చూస్తే పక్క ఆంధ్ర అబ్బాయి, తను చూస్తే గుజరాతీ అమ్మాయి. మీరు ఏదో నన్ను పక్క ఆంధ్ర అంటున్నారు కానీ దానికి కొద్దిగా క్లారిఫై చేయాలి. మీకు పుట్టింది ఆంధ్రానే, కానీ నేను షిఫ్ట్ అయింది హైదరాబాద్కి నాకు 1 year అప్పుడు. సో పెరిగినంతా ఇక్కడే. ఆంధ్ర కదా అప్పుడు? ఆంధ్రప్రదేశ్. అది మేము ఇంకా కోస్టల్ ఆంధ్ర అనుకున్నాను. పక్క ఆంధ్ర అంటే ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర. అప్పుడు ఆంధ్రప్రదేశే కదా. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఓకే, సో వచ్చేసింది గోదావరి. మొదటే ఎడవద్దే. కానీ అలా అని చెప్పి నేను పెరిగిందంతా హైదరాబాద్ కదా కంప్లీట్ గా. అది ఏంటి, మా ఓల్డ్ సిటీ, మెహదీపట్నం, తొలిచౌకి, మణికొండ, ఇదంతా. సో నాకేంటి అంటే కంప్లీట్ గా ఉర్దూ టచ్, తెలంగాణ టచ్, లోకల్ హిందీ అవన్నీ గట్టిగా. సో నా వైఫ్ గుజరాతీ కదా, హిందీలో ఎక్కువ మాట్లాడుతుంది. మీ ఇంట్లో హిందీలోనే మాట్లాడతాం ఇప్పుడు కూడా. సో ఇంట్లో తను తెలుగు మాట్లాడుతుంది, బట్ నాతో తెలుగు మాట్లాడుతుంది. మరి మూవీస్ చూస్తారా తను? తెలుగు సినిమాలు చూస్తుంది. వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం, సుమంత్ అంటే చాలా ఇష్టం. గోదావరి అంటే అసలు వెంకటేష్ గారు అంటే కూడా చాలా 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 ఇష్టం. ఇద్దరు, వెంకటేష్ గారు, సుమంత్ గారు, ఇద్దరు ఫేవరెట్స్ అన్నమాట. అంటే ఫస్ట్ ప్రపోజల్ అదేనా, ఫస్ట్ అండ్ లాస్ట్? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ముందు 4, తర్వాత 4 చెప్పి నేను ఇంటికి వెళ్దామనే. అంటే రవివర్మ గారు చెప్తారు. అది మా కోట గారు, నాకు కోట గారు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ దట్ గాయ్. చెప్పేస్తారు మరి. చెప్తారు. థియేటర్ తో సమానంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో కూడా ఎక్కువ కనిపిస్తున్నారు మీరు. వెబ్ సిరీస్లు అవి కూడా చేస్తున్నారు కదా. సో అంటే ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది కంటిన్యూస్ గా వినిపిస్తుంది ఒకటి. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? I think business platform keeps on changing. My opinion is that I don't have an opinion to form something. ఎందుకంటే ముందు థియేటర్ ఉండేది, 2005 దాకా రీల్ ఉండేది, దాని తర్వాత డిజిటల్ వచ్చింది. డిజిటల్ వచ్చినప్పుడు మొత్తం ప్రాసెస్ మారింది. ఆ తర్వాత మళ్ళీ శాటిలైట్లు వచ్చినాయి, శాటిలైట్ తర్వాత ప్రాసెస్ మారింది, ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీ వచ్చిన తర్వాత ముందు హడావిడిగా సూపర్ అనుకున్నారు, ఇప్పుడేమో మళ్ళీ అయ్యి బాబోయ్ ఇప్పుడు ఓటీటీకి చచ్చినట్టు అమ్మాలా లేకపోతే తొందరగా వచ్చి. సో దెర్ ఇస్ నో సెట్ థింగ్. ఎవ్రీ టైమ్, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్, 5 నుంచి 7 ఏళ్ల వరకు
ఉండేటప్పటికి మొత్తం మారిపోతుంది. బట్ ఆ మార్పు నేను ఆల్మోస్ట్ 2005 నుంచి చూస్తున్నా. అంతకుముందు అంత మార్పు లేదు ఒకేసారి సడన్గా. ఇప్పుడు 1980s 1985 నుంచి ఆల్మోస్ట్ 2000 వరకు మేము ఎదిగిన టైంలో సినిమా ఉండేది, యాక్టర్స్ ఉండేవారు, పాటలు ఇవి అవి ఎక్కడ అంత మార్పు రాలా, షిఫ్ట్ అవ్వలేదు అంత. ఇప్పుడు మాత్రం కొద్దిగా ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతుంది. సో అంచనాలు అయితే నేను వేయలేకపోతున్నా. బట్ ఐ థింక్ ఇట్ స్టిల్ ఈజ్ అ బిజినెస్ థింగ్. ఇట్లా ఎకనామిక్స్ ఎలా వర్కౌట్ అవుతాయో అలా మారుతూ ఉంటుంది. మన చేతిలో ఏమీ లేదని అర్థమైంది సీరియస్లీ. ఇప్పుడు కొంతమందికి కరోనా చాలా హెల్ప్ అయింది, కొంతమందికి కరోనా చాలా దెబ్బేసింది. ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఫేస్ చేసిన ఒక ఇష్యూ ఉంది. నేను 2000లో ఆడిషన్ చేశాను, 99లో ఆడిషన్ చేశా దేవకట్టకి. వెన్నెల కోసం కాదు, వేరే సినిమా కోసం వెళ్ళి బ్రదర్ నాకు చేయాలని ఉంది ఇలా దేవా అంటే, సారీ రవి నేను ఆల్రెడీ వేరే చేస్తున్నాం, చిన్నదిగా చేస్తాం, అందరూ ఫుల్ అయిపోయారు, ఇంకేమి దానిలో క్యారెక్టర్స్ లేవు, నువ్వు కొద్దిగా లేట్ అయిపోయావు అంటే, లేదు లేదు ఓ పని చేద్దాం, మీరు నాది కొద్దిగా ఆడిషన్ తీసుకోండి అని చెప్పి. అప్పుడు నెక్స్ట్ మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది చేయగలనా లేదో అని. సో ఆడిషన్ తీసుకుని, ఆ రవి బాగా చేస్తున్నావు రవి, సరే నేను నెక్స్ట్ టైం నేను ఉన్నప్పుడు పిలుస్తలే. ఆ 99లో స్టార్ట్ అయింది, 2005 వరకు నేను టచ్లో ఉండటం, నేను వేరే వేరే చోట ట్రై చేయడం, మధ్యలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ వెళ్ళటం, ఇవన్నీ చేసుకుని 2005లో వెన్నెల వచ్చింది ఫైనల్గా, రైటా. 2005లో వెన్నెల వచ్చింది. 2007కి అప్పుడు ఏ ఫేజ్ వచ్చిందంటే లైఫ్లో, చిన్న షార్ట్ ఫిలిమో డిజిటల్ కెమెరాలో ఒక చిన్న యాక్ట్ ఏదో చేసేస్తే అది ఈమెయిల్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్లు పంపించేయచ్చు, కో డైరెక్టర్లు పంపించేయచ్చు. మేము 99 నుంచి 2005 దాకా ఒక 6 ఏళ్ళు కష్టపడి లక్కీగా ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత మేమున్న స్పేస్ ఓకే. ఇప్పుడు అదే సంవత్సరం కొత్తగా వచ్చిన కొత్త అబ్బాయి ఒక చిన్న డిజిటల్ కెమెరాలో ఒక చిన్న ఆడిషన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపిస్తే, ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ the things change. Now you are 6-7 years plus those 5 years whichever నీ 10 ఏళ్ళు అక్కడికి వచ్చి ఆగింది. ఆ ఎఫర్ట్స్ అన్ని కూడా విత్ ఇన్ అవర్స్ లో అయిపోతున్నాయి. అవి అయిపోతుందని కాదు, నేర్చుకున్నది ఎప్పుడు పోదు, బట్ నేను అనేది టైమింగ్ గురించి అంట. సో ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉందో ఓకే. అలాగే కరోనా చూసుకుందాం. కొంతమందికి ఆ కరోనా వచ్చేదాకా చాలా మందికి ఎంత కష్టపడినా బ్రేక్ అనేదో లేకపోతే ఒక ఫేజో లేకపోతే, బట్ కరోనాలో హిట్ అయిన వాళ్ళు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. దే బికేమ్ బిగ్ or they became the heroes because of corona. Yes, influencers became the actors. Not just influencers, I'm saying also good actors or otherwise, or influencers or everybody who did not get a break before were able to get a break. Mari corona manchida ante literally not. కొంతమందికి అవకాశాలు ఇస్తే pandemic has killed so many people, but it is about time. What you are saying about business, సాటిలైట్ ఎక్కువ రోజులు ఆడలేదు, అన్ని మారుతాయి, అన్ని ఫేజెస్ కి తగ్గట్టుగా మారట్లేదు అనుకున్నాం. బాహుబలి 2000 కోట్లు చేసింది, ఐ మీన్ 2000 crores చేసింది ఆ రెండు, లైక్ ఫ్రాంచైజీ రైట్. పుష్ప 1000 కోట్లు చేసింది ఎగ్జాంపుల్. మరి అదేంటి ఎక్కడున్నావు? 1000 కోట్లు ఇమాజినేషన్లో ఉందా ఎప్పుడైనా? సో బిజినెస్ వైజ్, మూవీస్ వైజ్, ఇట్స్ ఆల్వేస్ అ చేంజింగ్ ఎకనామిక్ గేమ్. అండ్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆ టైమింగ్లో ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి వర్కౌట్ అవుతుంది, టైం మ్యాటర్స్ అంత. రవివర్మ గారి నుంచి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మళ్ళీ అగైన్ వెబ్ సిరీస్లు 3 ఉన్నాయి, ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి. ఈ 2 అయితే ఇవి ప్రస్తుతానికి 2-3 సినిమాలు ఉన్నాయి. సో దట్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే మే, జూన్, జూలైలో ఐ థింక్ విల్ సీ a lot of these 3 movies releasing. వెబ్ సిరీస్ వచ్చేసి జగపతి బాబు గారితో చేశాను, బ్లాక్ అండ్ వైట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అదొకటి. సోనీ ఇసుకపట్నం అని ఒక అమెజాన్ది, అది కాకుండా అంటే ఇంకా రివీల్ చేయాలో లేదో తెలీదు, అందుకని నేను ఆగుతున్నా కానీ. బట్ there are couple of movies which are done. 2026 is full busy. 2025 movies are coming in 2026, so I don't know how it's going to unfold. Right now I'm shooting for 2. దాంట్లో అగైన్ పెద్ద యాక్టర్స్ కాదు, కొత్త యాక్టర్స్, బట్ ఐ ప్లే ద మెయిన్ విలన్ అండ్ ఆల్ దట్. సో
మీ అబ్బాయిని కూడా సినిమాల్లో తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? డిపెండ్స్ అండి, తను చేస్తున్నాడు అంటే సినిమా ఇంకా Interest అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు ప్రస్తుతానికి అయితే. జూనియర్ రవివర్మ గారిలో ఉంటారా? అస్సలు ఉండడు, ఉండరు. అస్సలు ఉండడు. ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని తనకి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది? వి డోంట్ నో అండి, వి హావ్ టు సీ. మోస్ట్లీ లీడే చేయాలి. ఐ వుడ్ నాట్ వాంట్ హిమ్ టు డూ. పర్సనలీ అయితే నేను ఈ నెగిటివ్ రోల్స్ తోటి మాత్రం స్టార్ట్ చేయమని చెప్పను. వీడిని ఆ ఫేజ్ లో పెట్టాలనుకోవట్లేదు. అట్లీస్ట్ ప్రయత్నం చేయి, హీరోలోనే ప్రయత్నం చేయి అని చెప్పి చెప్తున్నాం. ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు రవివర్మ గారికి? హీరోయిన్ సంగతి తెలియదు కానీ చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, Always. రవితేజ ఫర్ హిజ్ ఎనర్జీ లెవెల్. ఫర్ ఐ లైక్ ఒక కష్టపడటం ఉంటుంది కదా రవితేజ గారు రవితేజ. అంటే చిన్న అంత పర్సీవరెన్స్ వెయిట్ అలాగా. అండ్ దర్ మెనీ అంటే యంగ్స్టర్స్ ఆల్సో, నాట్ జస్ట్ యంగ్స్టర్స్, ది అదర్ యాక్టర్స్ ఆల్సో. ఇప్పుడు నేను ఐఎమ్ సీయింగ్ దేర్ డిసిప్లిన్ ఇస్ అమేజింగ్ డిసిప్లిన్. సో ఫేవరెట్స్ అంటే వీళ్ళు ఇది. బట్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ వెరీ అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ కానీ, అంటే నేను చూసాను, ఎక్కువ చూసాను. రామ్ చరణ్ గారితో వినయ విద్యారామ చేసింది. ది అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ దట్ దే పుట్ ఇన్ ఈస్ వెరీ, అసలు స్టార్ కిడ్ లా కాకుండా స్టార్ కిడ్ ఐ డోంట్ థింక్ దట్. అదే అంటే ఒక ఆరా ఉండిపోతారు కదా, అంటే ఫస్ట్ నుంచి కూడా అట్లా అందులో ఉండిపోతారు కదా స్టార్ స్టేటస్ లో. ఆ స్టేటస్ aura will only come when you work hard. Trust me on this one. Aura will not come because you're a star kid. Image probably is, అంటే నువ్వు స్టార్ కిడ్ కదా అని నీ మీద 4 కళ్ళు పడతాయేమో కానీ ఆ కళ్ళు నిలబడాలి అంటే, స్టాండర్డ్నెస్ అనేది ఆ కళ్ళు నీ మీద నిలబడాలి అంటే నీలో ఆరా ఉండాల్సిందే. నీలో ఆరా విపరీతంగా కష్టపడితే సక్సెస్ ఏదో రోజు వస్తుంది, చచ్చినట్టు ఆగిపోతాయని అక్కడ. సో ఐ థింక్ ఈ నెపో కిడ్డా లేకపోతే అవన్నీ కూడా ద మూమెంట్ యూ రియలీ 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 వర్క్ హార్డ్ అండ్ కాన్స్టెంట్లీ వర్క్ హార్డ్, దోస్ క్వాలిటీస్ అన్ని పెట్టుకుంటే తప్ప అక్కడ వరకు రావడానికి ఈజీ కళ్ళు ఆగవు. అంటే వచ్చి రావటం ఈజీ కరెక్టే, బట్ స్టిల్ యువర్ ఆరా ఇస్ వాట్ యు మేక్ ఆఫ్ ఇట్. అదైతే నేను చాలా ఫర్మ్ గా బిలీవ్ చేస్తా. సో కష్టంగా వితౌట్ ఆ కష్టం లేకుండా ఆ ఆరాలు రావు. చిరంజీవి గారి హుక్స్ టైప్ ఎలా అనిపించింది? ఆయన అసలు క్రేజీ ఉన్నారు. ఆయన అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. ఆయన అసలు కాంబినేషన్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అసలు నాకు వాళ్ళలో ఎనర్జీ ఉంటది కదా. అరే ఎలా పులో చేస్తారు ఈ టైంలో. అవును, ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తుంటే అసలు. అండ్ అగైన్ దే ఆర్ నాట్ రామ్ చరణ్ ఎన్టీఆర్, RRR లో రామ్ చరణ్, ఎందుకంటే ఈ 35 ఏళ్ళకి ఏజ్ మాట్లాడకూడదు. చిరంజీవి గారు, వెంకటేష్ గారి ఏజ్ అని మాట్లాడకూడదు, కానీ ఇది ఎనర్జీ లెవెల్స్ దట్. వెంకటేష్ గారికి ఎంత ఎనర్జీ ఉంటుంది తెలుసా. ఆయన కొద్దిగా బయట చూసే, నేను వేరే పిచ్చ పాజిటివిటీ. ఆయన తోటి ఒక సినిమాలో పనిచేసే అవకాశం కానీ, బయట 2-3 సార్లు కలిసే అవకాశం కానీ దొరికింది. మామూలు ఎనర్జీ కాదు బాబోయ్. అలా ఉండాలని మాత్రం నేను ఖచ్చితంగా తప్పకుండా కోరుకుంటా. ఆ ఎనర్జీ మళ్ళీనేమో జేబీ సార్ ఆరా డ్రెస్సింగ్ సెన్స్ అవుతుంది. ఆయనతోటి పనిచేశాను కదా ఒక 20 రోజులు ఇక్కడ ఒక సినిమాలో, ఇంకొక సినిమాలో ఒక 5-6 రోజులు, ఒక దగ్గర ఒక 30 రోజులు పనిచేసా. ఆయన ఏంటండి ఓ అంటే ఎంత అందంగా ఉంటాడు ఆయన. జేబీ సార్ అసలు పిచ్చి అందంగా ఉంటాడు ఆయన. అంటే ద వే, పోనీ చాలా క్యాజువల్ గా ఉన్న సడన్ గా ఆయన కాస్ట్యూమ్ వేసుకుంటారా, ఈ రేడియేట్స్ అసలు. ఆయన రేడియేషన్ ఉంటుంది. పక్కన ఎవరు నేను మొన్న డబ్బింగ్ చెప్పాను నాది, ఆయనతో యాక్షన్ డబ్బింగ్ చెప్పాను. అంతా చాలా మంచిగా కష్టపడి అది గొంతు అది అంతా చెప్పిన తర్వాత ఆయన రిటర్న్ లో ఒక మాట అంటారు. ఆయన ఏదో మాట, ఏదైనా హబ్బా అయిపోయింది మొత్తం ఇంత చెప్పిందంత. ఆయన రిటర్న్ అయిన గొంతుతోటి ఏదో మాట్లాడతారు కదా, అయిపోయింది. నేను చెప్పాను సార్కి ఫోన్ చేసి, సార్ పెద్ద పిస్తాలాగా నేను ట్రై చేసి మంచిగా చెప్పాం అని అనుకోగానే మళ్ళీ మీ వాయిస్ అని పడుతుంది.
అయ్యా. అయ్యో. So it's very, I think there is a lot to take from these actors, the big four. పాటలు కూడా బాగా పాడతారు కదా రవి గారు. అంటే పాటలు బాగా పాడతాను అనుకుని పాడను, మంచిగా అలవాటు పాడతారు. కాబట్టి పాడతాను, అలవాటు అని పాడతాను, అంటే ఇష్టం అని పాడతాను. నేను పాటలు అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే బికాస్ చాలా కంఫర్టింగ్ ఫ్యాక్టర్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాక్టర్ కాదు ఆర్టిస్ట్. ఎందుకంటే అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా పాడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఎవడు పట్టించుకున్నాడు మన ఎవడు అనేవాడు, మనం రిలాక్స్ కూడా అయిపోవచ్చు పిచ్చి హ్యాపీగా. పిచ్చిగా. ఒక పాట పాడొచ్చు కదా మా కోసం. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గోరొంక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గోరొంక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గూడంతా గుబులైపోదా, గుండెల్లో దిగులైపోదా. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారి పాట ఉంటుంది. వయసు 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 వరసగున్నది వాటం, తెలుసు 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 తమరి ఠక్కరి వేషం, ప్రతిసారి వేసారి శృతి మీరే, సుఖమయ ఋతువుల మధువుల నడిగిన వయసు 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 వరసగున్నది వాటం. తారా తారా సందున ఆకాశాలే అందున, నీకు నాకు వంతెన, అమాస వెన్నెలలో లయమారా, దరిచేరా బిగువేరా, సరసకురారా వీరాధీరా, వయసు 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 వరసగున్నది వాటం. ఓ నైస్. చూసారా ఎంత బాగా పాడుతున్నారు. అది చంద్రమోహన్ గారును వాణిశ్రీ. Yes. మళ్ళీ అది ప్రొఫెషనల్ అయిపోద్ది. ఏదో ఆ ప్రొఫెషనల్ అయిపోయినప్పుడు ఏమవుద్దంటే మనకి రానివన్నీ బయటకు వస్తాయి. లేదు, ఇది సరదా పూర్వకంగా మన కోసం మనం పాడుకునే పాటలే. బాలు గారు మెయిన్. ఆయన అంటే ఆయన సింగింగ్ లో నాకు యాక్టింగ్ నేర్చుకున్నా లిటరలీ. ఆయన సింగింగ్ నుంచి యాక్టింగ్ చాలా నేర్చుకున్నాను నేను. ఎందుకంటే ఒక మాస్ అంటే మాస్, లేకపోతే ఒక దేవుడి పాట అంటే దేవుడి పాట. చిరంజీవి గారి సినిమా ఆలయ శిఖరం అనే సినిమా ఉంటుంది. దాంట్లో కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది, నువ్వు చేసిన లోకం చూడు, గుండె గుండెకో కదవు. ఇది ఆ పాట, ద వే హీ సింగ్స్ ఇట్, రైట్, యు నో దట్ ఎమోషన్. అది నువ్వు ఓహో కోపం, ఎమోషన్ మనం ఫీల్ అయ్యేలాగా చేస్తారు. ఉక్రోషం, ఇక్కడ ఉక్రోషం కాదు కానీ ఆ కోపం అలా ఉంటుందా, లేకపోతే బాధతో కూడుకున్న కోపం. అది నువ్వు ఏంటి దేవుడా, నువ్వు ఏం చేస్తున్నావు ఇది అనేది. అసలు ఐ థింక్ బాలు గారి పాటలు వింటే యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఐ వుడ్ వాంట్ టు సే దిస్ అగైన్, ఆయన పాటలు విని దాన్ని డైసెక్ట్ చేసుకున్నారంటే ఎన్ని ఎమోషన్స్ వస్తాయో. ఖాళీ టైం పాస్ పుస్తకం అయితే ఖచ్చితంగా అనమాట. యూ కెన్ ఆల్వేస్ రెఫర్ టు ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ బాలు గారి పాటలు అండ్ అన్ ఎమోషన్. డెఫినెట్లీ యుల్ బి బెటర్ యాక్టర్. వచ్చే జనరేషన్ యాక్టర్స్కి కానీ టెక్నీషియన్స్కి కానీ, సో ఇండస్ట్రీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇఫ్ యూ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ ఇఫ్ యూ కెన్ గివెన్ దట్ పేషెన్స్ అండ్ టైం, ఓన్లీ దెన్. లేకపోతే ఏమైపోద్దంటే కొద్దిగా నాకు వచ్చు, నాకు ఇంట్రెస్ట్ ఉండి సడన్గా ఒక 2 ట్రైల్ వేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఆపదు ఇక్కడ. ఆ ట్రైల్లో నీకు తగిలితే తగులుతుందేమో, కానీ తర్వాత మళ్ళీ ఎందుకంటే ప్రతి ఒక్కడికి గ్యాప్ వస్తుంది. ఫిక్స్, అది ఫిక్స్. నువ్వు ఈరోజు సూపర్ తోపవచ్చు, కానీ ఇమీడియట్గా నువ్వు లో కూడా అవుతావు. అది ఎవరిదైనా తీసుకోండి, ఎవరి చరిత్ర అయినా తీసుకోండి, ఇట్ విల్ బి దట్ వే. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే హియర్, యూ షుడ్ బి దట్ పర్సన్ హూ కెన్ లివ్ త్రూ దట్ లో. వన్ రెగ్యులర్ సిచ్యువేషన్ ఏంటి అంటే మాత్రం, ఫైనాన్షియలీ యూ షుడ్ హ్యావ్ అ సర్టన్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్. అండ్ యాక్టింగ్ చేయకుండా కూడా నేను ఏదో ఒకటి చేయాలి అనేది ఏదైనా చేస్తూ ఉంటే మాత్రం బెటర్. ఐ విల్ నాట్ సే అది రిక్వైర్మెంట్ అని నేను అను, కానీ ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ఎందుకంటే మీరు హిట్ అయినప్పుడు అంతా ఓకే నడుస్తూ ఉంటుంది, ఫేజ్ అనేది ఉంటుంది. హిట్ కానప్పుడు
పని లేనప్పుడు ఏం చేస్తున్నాను రా, నేను ఏం చేయాలరా అని అందరూ కూర్చుంటారు, హీరోలతో సహా. అన్నీ వదిలేసుకుని రావచ్చు. దిల్ రాజు గారు కూడా చెప్పింది నేను విన్నాను ఒకసారి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేరేది ఏమైనా చేయండి, అన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చేది, అది చేసుకుంటూ ఇటు రండి. ఎగ్జాక్ట్లీ, ఐ ఫాలో హిస్ లైన్. అది చేసుకుంటూ రండి, ఇక్కడ మీరు ట్రై చేయండి, మనస్ఫూర్తిగానే ట్రై. మళ్ళీ ఆ ట్రైల్లో తక్కువ ఉండకూడదు, మనస్ఫూర్తిగా ట్రై చేయాలి, కష్టపడి ట్రై చేయాలి, అవన్నీ చేయాలి. కానీ వేరే ఒక రిథమ్ ఉండాలి. ఐ థింక్ దట్ ఈస్ ది ఓన్లీ, అది యాక్టింగ్ అడ్వైస్ కాదు, అది లివింగ్ అడ్వైస్ అది. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ షుడ్ బి. సో ఫైనల్ గా రవివర్మని ఒక్క వన్ వర్డ్ తో డిఫైన్ చేయాలి అంటే ఎంత డిఫైన్ చేస్తాయి, ఇంత బోర్ కొట్టింది వాళ్ళు ఆడియన్స్, ఓన్లీ వన్ వర్డ్ టు ద ఆడియన్స్ కూడా అరే ఎంత మాట్లాడతారా నువ్వు ఎంత మాట్లాడినా చూసారా, నన్ను సినిమాలో ఎంత మాట్లాడినవారు, మాట్లాడితే కొట్టమంటారు, దెబ్బలు తినమంటారు తప్ప, బట్ మాట్లాడనివ్వాలి, ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సో ఇంత టైం మా కోసం ఇచ్చారు, మా మెగా9 టీవీ కోసం. సో చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నారు. రవివర్మ గారి గురించి చాలా తక్కువ మందికి స్క్రీన్ ప్రెజెన్స్ చూసి కొన్ని అపోహలు ఉంటాయి, అవన్నీ కూడా రవి గారిని రియల్ గా చూస్తే అవన్నీ పోతాయి. సో చాలా మంచి పర్సన్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మెగా9 టీవీ.